మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిలో. ఈరోజు మనం కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో ఉన్నాం. ఇక్కడ కోకో స్మార్ట్ హెరిటేజ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో తాగి పడేసిన కొబ్బరి బొండాలతోటి బిజినెస్ చేస్తూ నలుగురికి పని కల్పిస్తూ వాళ్ళు ఆదాయం పొందుతూ ఉన్నారు. తాగి పడేసిన కొబ్బరి బొండాలతోటి ఏమేమి చేస్తారు, దాని యొక్క ప్రాసెస్ ఏంది, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు మురళి. దీన్ని స్టార్ట్ చేస్తుంది మూలగిరి సురేష్ అని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అతను వేస్ట్ కొబ్బరి బొండాలతో కొబ్బరి పీచు ఎలా తీసేది, కుండలు పార్ట్స్ ఎలా తయారు చేసేది, కోకో పీట్ ఎలాగా, పీచు వచ్చేసి తాళ్ళు, మన పరంజా తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళు తయారు చేసేది, మ్యాట్లు, ఈ ఒక 5 రకాలు 6 రకాలుగా ఉపయోగపడే ఐటెంలు ఉన్నాయి. వాటిని స్టార్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే ఇక్కడ ఒక 10 మెంబర్స్ పనిచేస్తూ ఉంటాం. అందరమే ఒక 10 మంది కుటుంబాల దాకా ఇక్కడ బతుకుతూ ఉన్నాయి. అది ఈ మిషన్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? అతనికి వచ్చిన ఐడియానే ఊళ్ళో పెట్టి ఏదైనా 10 మందికి జాబ్ కలిపియాలి, పని చేసుకున్న వాళ్ళకి అతనికి వచ్చిన ఐడియా ఇక్కడ చేసాడు. కొబ్బరి బొండాలన్నీ ఎవరు తీసుకొస్తారని ఇక్కడికి? మా వర్కర్లే ఉంటారు, 10 మంది పైన ఉంటారు. కందుకూరు వెళ్ళి కందుకూరు కావాలి ఇలా తీసుకొస్తూ ఉంటారు. ఊరికే మామూలుగా పైసలుకా లేకపోతే మామూలుగానే తీసుకొస్తారు? అంటే మన డీజిల్ పెట్టుబడి, మన వర్కర్లకి డీజిలు, ట్రాక్టరు, వ్యాను, ఈ వ్యాను దీనికి అన్నిటికీ మనీ ఖర్చు అవుతాయి. ఇవన్నీ తేవాలంటే తెచ్చిన తర్వాత పచ్చి వేస్తారా, ఎండిపోయిన తర్వాత ఎట్లా చేస్తారా? లేదు, పచ్చి వేస్తాం. కొంచెం వాడితే త్వరగా వస్తాయనే తో వేస్తాం. ఈ మిషన్ ఏం చేస్తుందన్న? ఇది కన్వేర్ బెల్ట్. ఇది వీటి మీద కాయలు పెడతా ఉంటారు. అది మెయిన్ మిషన్, కాయలు కుట్టేది ఆ మిషన్. ఆ బెల్ట్ మీద కోకో పీట్ వస్తుంది. అది స్క్రీనర్లో పడి ఫిల్టర్ అవుతుంది అనమాట. ఆ ఫిల్టర్ అది ఈ పీచ్ వస్తుంది కదా, ఈ పీచ్ వచ్చిన దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి ఈ స్క్రీనర్కి వేస్తాం. ఈ స్క్రీనర్కి వేస్తే పీచ్ ఎలా వస్తుంది అనమాట. పీచ్ ఎలా వస్తుంది. దీంతో తాడు, కుండలు, పార్ట్స్ తయారు చేస్తాం. అవి వచ్చేసి ఇంకా వినాయకుడి స్వామి బొమ్మలకి పీచు కావాల్సిన వాళ్ళకి, అలా ఇప్పుడు మన నర్సరీ మొక్కలకి పాట్స్ తయారు చేస్తాం, అవి రెడీ చేస్తూ ఉంటాం. మ్యాట్లు మన హోమ్ ముందు ఉంటాయి కదా మ్యాట్లు, ఆ మ్యాట్లు రెడీ చేస్తూ ఉంటాం. అది అప్పుడు ఏంటన్నా? ఇది వేస్ట్, దీని నుంచి వచ్చేది పెంకులు అలా వేస్ట్ వస్తుంది. ఈ వేస్ట్ని కూడా మనం ఇటుక బట్టి వాళ్ళకి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎక్కడెక్కడికి సప్లై చేస్తారన్నా? మా కస్టమర్స్ ఉన్నారు, మేము అంతా లోకల్ అంతా తిరిగి కస్టమర్స్ని సంపాదించుకున్నాం. నెల్లూరు జిల్లా మీరే మార్కెటింగ్? మేమే మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్ ఉందా? ఆన్లైన్ మార్కెటింగ్ ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్ ఉంది. కాల్స్ చేస్తారు. ఇండియా మార్ట్లో ఉంది. కాల్స్ చేస్తే వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి మేమే సప్లై చేస్తాం, మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సేల్స్ ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు, బాగానే ఉంది సేల్స్. ఫస్ట్ నుంచి ఇది 2 years అయింది ఈ ఫ్యాక్టరీ పెట్టి. ఫస్ట్ ఇయర్లో కొంచెం కస్టమర్స్ని సంపాదించుకుని లేట్ అయింది. తర్వాత మార్కెటింగ్ చేసుకొని ఈ ఇయర్ చాలా బాగుంది. మార్కెటింగ్ అంతా మీ ఓనర్ గారు? మా ఓనరే చేస్తారు. మార్కెటింగ్ అంతా అతనే చేస్తారు. ఈ మిషన్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మా ఓనర్ గారే చూసి తెచ్చారు. అది ఎక్కడి నుంచి? కొన్ని తాడిపత్రిలో కొన్నారు, కొన్ని చెన్నైలో కొన్నారు. అట్లా బెయిల్ మిషన్ అనేవి కోయంబత్తూరు, అట్లా వేరే వేరే చోట్ల విజయవాడలో కొనుగొన్నారు. అట్లా అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. చాలామంది హోటల్స్, రెస్టారెంట్స్ అని పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు. ఈ బిజినెస్ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చిందంటారు ఆయనకి? 10 మందికి పని కలిపియాలనే ఆలోచన. 10 కుటుంబాలు ఇప్పుడు అతన్ని చూసుకొని 10 మంది పని చేస్తున్నారు. ఒక 10 కుటుంబాలు వాళ్ళ తరపున ఒక 10 కుటుంబాలు బతుకుతున్నారు. అందరు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు ఈ మట్టి ఉందా? కోకోపీట్ మన మొక్కల ఎరువుకి, నర్సరీలకి అన్నిటికీ దాన్ని బస్తాలు కడుతున్నారు కదా, అది నెల్లూరుకి ప్యాకింగ్. అది ప్యాకింగ్ అని పంపిస్తూ ఉంటాం. ప్యాకింగ్లోనే పంపిస్తాం. ఇది ఇలా బెయిల్ కట్టి ఎక్స్పోర్టింగ్కి ఉపయోగిస్తాం. ఈ మిక్సింగ్ బెయిల్ ఎంత ఉంటుంది? 70 kg. రేట్ అంటే కేజీ, టన్నులు ఇలాగా కేజీ ఇంతని
ఉంటుంది. 12 రూపాయలు, 13 రూపాయలు అలా అమ్ముతాం. వర్క్ డైలీ ఉంటుందా? డైలీ ఉంటుంది మాకు వర్క్. పలానా రోజు ఉండకుండా ఉండదు అలా ఏం లేదు, ప్రతిరోజు మాకు వర్క్ ఉంటూనే ఉంటుంది. అదే మీ పేరేం పేరు? రాములు. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేము 10 మంది పెట్టుకొని మా ఓనర్ చెప్పినట్టు వింటున్నాము. ఇక్కడ పీసు గీసు 1 సంవత్సరం నుంచి అమ్ముతున్నాము. మీరేం పని చేస్తుంటారు? మేము బేలు కొడుతుంటా. నేను బేలు కొడుతుంటాను. మా పనులు కూడా మాకు అందిస్తుంటారు. పీసు ఆడ తీయటము, ఆడ మిషన్ వేయటము, కొబ్బరి బండలు వేయటము ఇవన్నీ జరుగుతుంది. ఈ బేళ్ళు ఎలా కొడతారు ఈ మిషన్ నుంచి? ఇది కరెంటు పీసు దాంట్లో వేస్తాము. దాంట్లో వేస్తాము. బట్టన్ నొక్కుతాము. టక్ అయిపోయిన తర్వాత తీసేస్తారా? తీసేస్తాం. తాళ్ళు వేసేసి ఇట్లా తాళ్ళు కట్టేసి బయటకు తీసేస్తారు. 10 రూపాయలు బతుకుతున్నామన్నా. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాలు చేస్తాను. 2 సంవత్సరాలు స్టార్టింగ్ నుంచే ఉన్నారు? స్టార్టింగ్ 2 సంవత్సరాలు సార్. అప్పటి నుంచి ఎక్కడ? 2 సంవత్సరాలు బాగానే ఉంది మీకు? సూపర్ సార్, మాకు ఇబ్బంది లేదు. 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారని మొత్తం 20 మంది వర్కలు ఉన్నాము. ఇబ్బంది లేదు మాకు. నెల చేస్తారు ఇచ్చేత్తలు. ఇబ్బంది ఎస్టిమేట్ రిస్క్ లేదు మాకు. ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? సాయంత్రం ఎన్ని గంటలకు? ఉదయం 5కి వస్తాం సార్. 5కి వస్తాము. 1 గంటకి వెళ్ళిపోతాం సార్. మనిషికి 500 కూలి ఇస్తారు. 500. సాయంత్రం దాకా ఉన్నారు కదా? ఇప్పుడు మళ్ళీ డబుల్ కూలి సార్. ఇది అట్లా డబుల్ కూలి అంటే ఇలా డబుల్ కూలి ఇస్తాం. దానికోసం మా ఊరు చాలా మంచివాడు, ఇబ్బంది లేదు. ఈ కొబ్బరి బండాలన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కందుకూరు సార్. ఇది మీరే తీసుకొస్తారా? మేము తీసుకొస్తాం. అంటే మా ట్రాక్టర్ పంపిస్తాము. వాళ్ళు కూలీలు పోతే కూలీలు లేబర్గా డబ్బులు ఇస్తాము. మా డ్రైవర్ పోయి తెస్తాడు. అవి ఈ మిషన్లో వేసేదంతా మీరే చేస్తారు? మేమే సార్ మొత్తం వేసేది. ఓకే, థ్యాంక్ యూ. ఈ కోకో స్మార్ట్ హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ మాటల్లోనే విన్నారు కదా. ఈ తాగి పడేసినటువంటి కొబ్బరి బొండాలతోటి ఈ పీచుని ఇట్లా తీసి ఈ పీచుని బేలు రూపంలో కట్టి ఇతర రాష్ట్రాలకి, స్టేట్స్కి సప్లై చేస్తూ ఉంటారంట. ఈ పీచుతోటి కుండలు కానీ, నర్సరీలో ఉపయోగించేటువంటి కుండలు కానీ, మ్యాట్స్ కానీ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారంట. కాబట్టి ఎవరికన్నా కావాల్సి ఉంటే ఈ కంపెనీ వాళ్ళని సంప్రదించాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రవిచంద్రతో తిరుపతిరావు.